హాయ్ అండి. మెంతి కూరతో ఒకసారి ఈ విధంగా సేమియా చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డ్రై ప్యాన్లోనే ఒక గ్లాసు సేమియా వేసుకొని రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి సేమియాని. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు, అల్లము, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం కన్నా సేమియాగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత సన్నగా తరిగిన మెంతికూర వేసి ఈ మెంతికూర అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని దాంట్లో ఒక గ్లాసు సేమియాకి 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని మరగనివ్వాలి. మరిగిన తర్వాత వేయించుకున్న సేమియా వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇది ఉడికాక వెంటనే కదిలించకుండా ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసి 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పుని యాడ్ చేసేసి కలిపేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఆవకాయతో షుగర్తో సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది. చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.